ఏ స్టేజ్‌ని ఎక్కువగా ప్రమాదం అని చెప్పి భావిస్తాం? సో మనము పెరిటోనియల్ క్యాన్సర్స్లో చూస్తే పీసీఐ అంటాం, పెరిటోనియల్ కార్సినోమాటోస్ ఇండెక్స్. అంటే మన అబ్డామిన్ భాగాన్ని 9 భాగాలుగా విభజించారు. సో అంబులికస్ నాభి దగ్గర ఉన్న భాగాన్ని 0తో మొదలు పెడితే క్లాక్ వైజ్ లాగా 1 2 3 4 5 6 7 8 టోటల్ 9 సెగ్మెంట్స్. దాని తర్వాత చిన్న పేగుల్ని 4 రకాలుగా విభజించి 9 10 11 12 ఇలా క్వాడ్రంట్స్ అంటాం. ప్రతి క్వాడ్రంట్కి 0 to 3 స్కోర్ ఇస్తాం. సో టోటల్ 13 క్వాడ్రంట్స్, 0 to 3 స్కోర్ వల్ల 39 హైయెస్ట్ స్కోర్ వస్తుంది. సో ఎన్ని క్వాడ్రంట్స్ స్ప్రెడ్ అయింది, ఒక్కొక్క క్వాడ్రంట్లో సైజ్ ఎంత పెద్దగా ఉంది, ఎంతవరకు వీటిని ఆర్గాన్స్ రిమూవ్ చేయకుండా తీసేయగలము, పేషెంట్ ఎంత వెల్ ప్రిజర్వ్డ్ అయ్యారు. సో కొంతమంది డిసీజ్ వచ్చినా కూడా చాలా నార్మల్గా ఉంటారు, నార్మల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ బాడీ కోపప్ చేస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ వాళ్ళకు మిగతా డయాబెటీస్, షుగర్ ఉన్నాయా లేకుంటే అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా, ఆ ప్రైమరీ వచ్చిన క్యాన్సర్ స్టమక్, కోలానా, ఓవరీకి మంచి రెస్పాన్సెస్ ఉంటాయి, స్టమక్కి చాలా తక్కువ రెస్పాన్సెస్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసి ఒక పర్టికులర్ పేషెంట్కి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతారు, ఇంకో పర్టికులర్ పేషెంట్ రెస్పాండ్ కారు అని ఉంటుంది. కానీ జనరలైజ్డ్గా ఇది వస్తే రెస్పాండ్ కారు, ఈ స్టేజ్లో రెస్పాండ్ కారు అనే నోషన్స్ ఆర్ రాంగ్. ఓకే. సో పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది, డిసీజ్ వేరీ అవుతుంది. సేమ్ డిసీజ్లో డిఫరెంట్ పర్సన్స్కి కూడా ట్రీట్మెంట్ రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది.